ఈరోజు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వాళ్ళ రోల్స్ ఏంటి? అయితే ఎందుకు శ్రీ మహావిష్ణువే పదే పదే అవతారాలు ఎత్తుతాడు, శివుడు ఎందుకు ఎత్తడు? దీని గురించి మాట్లాడుకున్నాం. అయితే ముందుగా ఈ సృష్టి ఏదన్నా రన్నింగ్ జరుగుతోంది అంటే ఈ వరల్డ్ అనేది ఉంది అని చెప్పి నేను నమ్మాను అనుకోండి, ఇది ముందుగా క్రియేట్ అవ్వాలి. సో క్రియేటర్ ఒకళ్ళు ఉండాలి. క్రియేట్ అయిన తర్వాత ఇదంతా రన్ అవుతుండాలి. అంటే కంటిన్యూస్గా క్రియేట్ అయింది అయిపోయింది అన్నట్లు కాకుండా మధ్యలో గేమ్ అంతా రన్ అవుతూ ఉండాలి కంటిన్యూస్గా. అండ్ అంతా అయిపోయిన తర్వాత ఇది క్లోజ్ అయిపోవాలి. క్లోజింగ్ అంటే ఇంకా అది డెత్ అన్నమాట, అది అయిపోవాలి. సో ఈ పుట్టడం అన్న జాబ్ బ్రహ్మ, దీన్నంతా రన్ చేస్తుండాలి, షో రన్ చేయడం మధ్యలో అంతా, అది శ్రీ మహావిష్ణువు. ఎండింగ్ లయం చేసేసుకోవడం అంటే అది శివుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కలగన్నాను, తెలియకుండా కన్నాను. తెలియకుండా కంటే అది నా ఇది కాదు, సమ్వన్ ఎల్స్ ఈజ్ మేకింగ్ మీ డూ దట్. కల్లో కూడా అలా కాకుండా కళ్ళు మూసుకొని ఊహించుకున్నాను. అట్ దట్ టైమ్ ఐఎమ్ ద క్రియేటర్. అండ్ నేను ఊహిస్తున్నంతసేపు ఆ ప్రపంచం ఉంటుంది. నేను ఎలా తిప్పితే అలా ఆ ప్రపంచం నడుస్తుంది. అంతా అయిపోయిన తర్వాత ఇంకా చాలే నాకు బోర్ కొట్టిందని కామ్గా ఊరుకున్నానంటే ఆ ప్రపంచం మాయమైపోతుంది. దిస్ ఈజ్ హౌ ఇట్ గోస్. సో రన్ చేయాలి అన్న జాబ్ ఎవరిదో వాళ్ళు మాత్రమే వాళ్ళు రన్ చేసే దాంట్లోకి పదే పదే రాగలుగుతారు. రన్ చేస్తున్నప్పుడు మాత్రమే, ఆ ఎనర్జీ రన్ చేస్తున్నప్పుడు మాత్రమే నేను పదే పదే అంటే నేనంటే ఎవరైతే అందులో ఉన్నారో అందులో ఎపియర్ కాగలుగుతారు. కాబట్టి ఈ రన్ చేసే జాబ్ ఎవరిది? శ్రీ మహావిష్ణువుది. సో శ్రీ మహావిష్ణువే పదే పదే అవతారాలు ఎత్తుతూ ఉంటాడు. ఇదే ఆయన సంకల్పం. ఏంటి, ఆయన కూడా ఒకడు అనుకుంటేనే అది జరుగుతుంది. చెప్పాడు కదా, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతం అని చెప్పి. అంటే ఎప్పుడెప్పుడైతే ధర్మం చచ్చిపోతుంటుందో అప్పుడప్పుడు నేనే వచ్చి కాపాడుతా అనేది ఆయన సంకల్పం. ఆ సంకల్పం కోసం పదే పదే ఆయన జన్మించాల్సిందే. ఆ సంకల్పం చేయకపోతే ఆయన కూడా రాలేడు. శివుడు జస్ట్ లయం చేసుకునేవాడు, అబ్జర్వ్ కంప్లీట్. అయితే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనం ఉంది అని నమ్మితే ఈ మూడు అడుగుతున్నాయి. అసలు ఈ మూడు అనేవి ఉంది అన్న ఆలోచన నాకు ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ పాయింట్, నాకు ఉంది అన్న థాట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇలా ఉంటుంది అనేది అది ఎవరో చేసి ఉండాలి కదా, ఉంది అని చెప్పి. సో అది ఎక్కడి నుంచి వచ్చింది అనేవన్నీ కూడా డార్క్ సీక్రెట్స్. ఇప్పుడు ఎవడికి వాడు దాన్ని అర్థం చేసుకోవాల్సిందే, తవ్వుకోవాల్సిందే. నేనెవరిని అని చెప్పి. దాని తర్వాత కూడా ఇంకా ఎంత వెళ్తుందో తెలియదు. అది నా జ్ఞానానికి అందిన విషయం అయితే కాదు ఇప్పటికీ కూడా. సో నాకు అనిపించిన విషయం ఇది. ఎందుకు శ్రీ మహావిష్ణువే జన్మలు ఎత్తుతూ ఉంటాడు, శివుడు ఎందుకు ఎత్తడు, బ్రహ్మ ఎందుకు ఎత్తలేడు? పదే పదే జన్మలు. ఈవెన్ దో హీ క్రియేటెడ్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. అండ్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటే ఒకే ఎనర్జీ 3 ఫామ్స్లో ఉంది. పుట్టినప్పుడు, రన్ అవుతున్నప్పుడు, క్లోజ్ అవుతున్నప్పుడు సేమ్ ఎనర్జీ. సో ఈ ముగ్గురికి కూడా డిఫరెన్స్ లేదు, ఉన్నది ఒకటే. అదే సత్యం అంటారు, అదే ఆత్మ అంటారు. రకరకాల విషయాలు ఉన్నాయి. అది ఎలా తెలుసుకోవాలి అనేది మన మనస్సుకి పైన వెళ్తే మాత్రమే మనకు కొన్ని ఆలోచనలు మనకి తెలియడం జరుగుతుంది. అంటే మన మనస్సు పూర్తిగా చచ్చిపోవాలి. అంటే ఎట్లా అంటే నేను అన్నవాడిని ఇంకో ఉండకూడదు. అది ఆ నేను అన్న ఆలోచన ఎక్కడెక్కడి నుంచి అయితే పుడుతూ ఉంటుందో అక్కడక్కడ అది షట్ డౌన్ అవుతూ పోతే వీ విల్ గెట్ ఇట్. సో
నాకు తోచిన విషయం ఇది. ఈ ముగ్గురు డిఫరెంట్ ఎనర్జీస్, దీని గురించి నేను చెప్పాలనుకున్నా.